అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా మాటల తూటాలు పేలుతున్నాయి, పతాక స్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గాల్లో అయితే మాత్రం పరిస్థితి దీనికి రెట్టింపు ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నేతలే కాదు నియోజకవర్గాల్లో ఉన్న నేతల మధ్య కూడా మాటల తూటాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరు బరిలో ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది చిర్ల జగ్గిరెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది బండారు సత్యానందరావుని. ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీకి సంబంధించి చిర్ల జగ్గిరెడ్డి ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయినా, అలాగే కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఉంది. అలాగే తండ్రి సోమసుందర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే 2004లో కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2009లో మళ్ళీ పోటీ చేశారు, కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. అట్ ద సేమ్ టైం 2014, 2019లో వైసీపీ తరఫున పోటీ చేశారు, గెలుపొందారు చిర్ల జగ్గిరెడ్డి. ఇది చిర్ల జగ్గిరెడ్డికి సంబంధించి ప్రొఫైల్. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బండారు సత్యానందరావు. ఈయన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఓసీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఈయన. అలాగే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో పాటు 2004లో టీడీపీ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. 2014, 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఇక్కడ ఓటమిని చవిచూడడం జరిగింది. ఇది బండారు సత్యానందరావుకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. అలాగే అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో భాగమైన కొత్తపేట నియోజకవర్గం సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు కొద్దిసేపటి క్రితం నేను అన్నట్టుగా అమలాపురం లోక్సభ స్థానంలో భాగం కొత్తపేట నియోజకవర్గం. కాపు ఓటర్లు అధికంగా ఉంటారు, ప్రభావితం చేసే అవకాశం ఉంది. రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఓటర్ల వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,45,355. ఇందులో పురుషులు 1,22,008 మంది, మహిళలు 1,23,342. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఒకసారి ఎవరు ఓట్ షేర్ ఎంత అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక కాపు సామాజిక వర్గానికి సంబంధించి 68,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 45,000 ఓట్లు, సెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించి 39,000 ఓట్లు, ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 16,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్యలు ఏంటి, అక్కడ రాజకీయ నాయకులని రాజకీయ నాయకులకి సంబంధించి ప్రజలు తమ కష్టాలకు సంబంధించి తీర్చుకుని అడుగుతున్న సమస్యలు ఏంటి, అలాగే అక్కడ పార్టీల పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ మొత్తం సినారియో ఏంటి తెలుసుకుని పెడితే చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కొత్తపేట కూడా. సో ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి, ప్రజల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, సామాజిక వర్గాల పరంగా అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా పార్టీలకు సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నాయి అక్కడ? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రధానంగా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంగా ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోనసీమ ముఖద్వారం ఉన్నటువంటి నియోజకవర్గంగా అక్కడంతా కూడా పేరుగాంచింది. ఈ యొక్క రావులపాలెం, అలాగే కొత్తపేట, ఈ కుటుంబ మండలం ఇవన్నీ కూడా ఎంతో కీలకంగా ఆర్థికంగా అక్కడంతా కూడా మనకు ఎంతో కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే అక్కడ కీలక నేతలు అక్కడ పోటీ బరిలో ఉన్నారు. అలాగే బండారు సత్యానందరావు ఓ పక్కన ఉంటే టీడీపీ నుంచి, మరో పక్కన ఆ వైసీపీ నుంచి చూసుకుంటే చిర్ల జగ్గిరెడ్డి, ఇద్దరు కూడా వారావారి అయితే మన ప్రధానంగా ఉంటుందని మనం ప్రధానంగా చెప్పచ్చు. 2019లో కూడా ఇరువురు మధ్య కూడా పోటీ సాగింది. అలాగే 2024లో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఓ పక్కన ఆ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇరువురు ఈ యొక్క బండారు సత్యానందరావు అయితే అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ బండారు శ్రీనివాస్ కూడా జనసేన నుంచి కూడా టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా అక్కడికి వెళ్ళడంతో జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ కూడా ఆ కుటుంబ సభ్యులు కావడంతో అక్కడ సపోర్ట్ చేస్తూ మొత్తం ఇరువురు నేతలు కూడా నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్న పరిస్థితి ఓ పక్క కనపడుతుంటే, అలాగే నియోజకవర్గం అంతా కూడా నేను అభివృద్ధి చేశాను, వైసీపీ హయాంలోనే
అభివృద్ధి చెందిందంటూ చీర్ల జగ్గిరెడ్డి అయితే మరో పక్కన ఆయన చెప్తున్న పరిస్థితి ఒక పక్కన ఉంది. కానీ ఈ ఇరువురు కూడా ఈ చీర్ల జగ్గిరెడ్డి ఇప్పుడంతా కూడా నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదంటూ ఒక పక్కన బండారు సత్యనారాయణ చెప్తున్నారు. ఒక నియోజకవర్గం అంతా కూడా ఒక దందాగా ఒక అక్కడ ఇసుక వ్యాపారాలు కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ విధంగా అడ్డాగా ఒక అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మార్చారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరి మధ్య కూడా వారావారు పోరు ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంటాయి. కానీ ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు 2,40,40,000 పైగా ఉన్నటువంటి ఓటర్లు అయితే ఇప్పుడు నియోజకవర్గంలో అందరూ కూడా ఓ పక్కన కాపు సామాజిక వర్గం ఓ పక్కన ఉంటే మరో పక్కన ఈ ఓసీ కావచ్చు, మొత్తం ఓసీ అలాగే ఎస్సీ మొత్తం ఈ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం చెప్పొచ్చు. కీలకంగా అక్కడ రెండు కూడా ఆ కాపు సామాజిక వర్గమే కీలకమైన ఓట్లుగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. అది ఎవరైతే ఓట్లో ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే అక్కడ ఆ గెలుపు అవకాశాలను డిసైడ్ చేస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు అందరూ కూడా కాపులంతా కూడా నేను కాపు అభ్యర్థిని కాబట్టి నా వైపే ఉన్నారంటూ టీడీపీకి సంబంధించిన బండారు సత్యానందరావు వచ్చి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అలాగే కొత్తపేటలో చేసినట్టు అభివృద్ధి పనులు నన్ను గెలిపిస్తాను చీర్ల జగ్గిరెడ్డి అయితే మరో పక్కన చెప్తున్నారు. కానీ ఇరువురు మధ్య కూడా ఈ పోటీ అయితే వారావారీగా ఉంది. కానీ నియోజకవర్గంలో సమస్యలు ఏ విధంగానే తీర్చలేదు కాబట్టి మొత్తం టీడీపీ హయాంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయంటూ పక్కన బండారు సత్యానంద అయితే ధీమా వ్యక్తం చేస్తారు. ఇరువురు మధ్య కూడా ఈ విధంగా పోటీ ఉత్కంఠ పరిణామాల మధ్య అయితే మరింత ఉత్కట్టంగా ఈ ఎన్నికలు జరిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా కొత్తపేటలో కనపడుతుందని మనం చెప్పవచ్చు. సచిన్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటే అవుననే మాట వినిపిస్తోంది. దాదాపుగా అక్కడ ప్రచారం కూడా హోరెత్తుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మే 13 చూద్దాం. అట్ ద సేమ్ టైం ఫలితాలకు సంబంధించి జూన్ 4 రాబోతున్నాయి. ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.